సంతోషము అనేది, ఆనందం అనేది క్రీస్తులోనే. మరి 16వ కీర్తనలో చాలా స్పష్టంగా ఉన్నది, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. కాదు, ఇంగ్లీష్లో ఏమాది 16th చాప్టర్ సామ్స్లో ఉంటుంది చూడండి, లాస్ట్ వర్స్లో. నీ సన్నిధిలోనే, బ్రదర్ జేమ్స్ కూడా అది చాలా లాస్ట్ టైం జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. ఇంగ్లీష్లో ఏముందా మరి 16th చాప్టర్, అది 16th సామ్ లాస్ట్ వర్స్లో ఉంటుంది చూడండి. మనం పాట కూడా వాడుకుంటాం కదా, నీ సన్నిధిని 11 16:11. యాస్, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మరి ఈ జాయ్ అనేది ఎక్కడ దొరకదండి. ఏదన్నా సూపర్ మార్కెట్లో వెళ్తే ఎక్కడన్నా దొరుకుతుందా? ఎంతన్నా డబ్బు ఉండండి, ఎన్ని కోట్లన్నా ఖర్చు పెట్టండి, జాయ్ సంతోషం, సంపూర్ణ సంతోషం అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో ఫుల్ ఆఫ్ జాయ్ అని, ఫుల్ ఆఫ్ జాయ్. మరి ఇవన్నీ మరి మనకు ఉచితంగా దొరికినాయి. వాటిని ఎంతగా మనం ఆస్వాదిస్తున్నాం అనేది, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ ఆఫ్ ఎంజాయ్, సంపూర్ణ సంతోషం దేవునిలో, క్రీస్తులో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవునిలో మనము ఆనందిస్తున్నామా, సంతోషిస్తున్నామా? అది సంతోషించాలంటే దాన్ని ఎంతగా గ్రహిస్తే అంత మంచిది, ఎంతగా అండర్స్టాండ్ చేసుకుంటే అంత మంచిది, ఎంత వింటే అంత మంచిది. వినుటను బట్టి విశ్వాసం కలుగును. నువ్వు వినాలి, వింటూ ఉండాలి. చెప్పేదానికంటే, మాట్లాడేదానికంటే మనం వినాలి. మాట్లాడటకు నిదానించుడి, వినుటకు వేగిరపరుడి అని యాకోబు భక్తుడు అంటాడు. మనం ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ వినడానికి ఎక్కువ. ఇంకోటి, దేవుని వాక్యం కూడా ఏంటంటే పదే ఏంటంటే చదువుతూ ఉండాలి. 1 time, 2nd time, 3rd time, 4th time చదువుతూ ఉండాలి. అందుకే మొదటి కీర్తనలో చాలా స్పష్టం, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. నేను కూడా ఎప్పుడు అది ఒకానిస్తూ ఉంటాను, అది స్ట్రెస్ చేస్తూ ఉంటాను, ఆనందించుచు అనేది. ఏదో క్యాజువల్గా చదవడం, కొన్నిసార్లు బలవంతంగా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు చదువుతారులేండి, మంచిదే, అది అలవాటు. స్టార్టింగ్లో ఏదైనా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, ఏదైనా మంచిదే. చదువు పిల్లలకు అది అలవాటు చేస్తూ ఉండాలి. చదువుమనాలి అంతే, అర్థం కాదా? చదువు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు అన్నాడు. అంటే ఎంజాయ్ చేస్తుండాలి దేవుని వాక్యం చదవడానికి. పెద్దలమైన మనము ఎదుగుతున్న కొలది ఏంటంటే ఎంజాయ్, సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఈరోజు దేవుడు నాతో ఏమి మాట్లాడతాడు, అది ఒక వ్యసనముగా, ఒక అలవాటుగా అవడం కూడా మంచిదే. దేవుని వాక్యం ఈరోజు చదవాలంతే, కుటుంబ ప్రార్థన చేయాలంతే, కంపల్సరీ, నాట్ మ్యాండేటరీకు కంపల్సరీ కూడా అంత నాకు మీనింగ్ తెలియదు, కానీ ఇట్స్ ఎ కంపల్సరీ అంతే. ఎందుకంటే దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటే, నీ పిల్లలకు నేర్పమన్నాడు. నీవు కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు నడుచున్నప్పుడు, ఇశ్రాయేలు వినుము అన్నాడు. అవి నీ కండ్ల మధ్యలో బాసికములుగా అన్నాడు, నీ చేతులకు అన్నాడు. అందుకే మరి రక్షింపబడిన ఒక బిడ్డ, మరి ఎవరో మనకు తెలియదు, సిటీ అంతా రాసేసిండండి. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో ఏమో, పైపుల వాటర్ పైప్స్లలో ఎక్కడంటే కూడా వాక్యం రాసిండు. అప్పుడు అందరికి గుర్తుండవచ్చు, కొంత పెద్దవాళ్ళకు గుర్తు ఉంటుంది. సిటీ మొత్తం వాక్యం రాసేసిండు. మరి ఎప్పుడు లేచేవాడో ఎప్పుడు రాసేవాడో ఏమో మనకు తెలియదు. సో దేవుని వాక్యం అనేది ఆ రీతిగా ద్వితీయోపదేశకాండంలో 2వసారి డిటానమీ అంటాడు. 2nd time దేవుడు రిపీట్ చేసిండు. అంత చెప్పినా కూడా ఇశ్రాయేలు దారి తప్పిపోయారు. పదే నా మాట వినుము ఇశ్రాయేలు, నా మాట వినుము. అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబును, ఆదాము, అవ్వల నుంచి కూడా చెప్తూ వచ్చున్నాడు. ఆయన
బట్కాయిస్తూనే ఉన్నారు, తప్పిపోతూనే ఉన్నారు. ఇంత రాసి మరి మనం ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం 24 గంటల్లో? ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సమయం లేదండి. ఉదయకాలం చాలా శ్రేష్టమైంది అనుకోండి. ఉదయకాలం ఒకవేళ దేవునికి సమయం అనేది కేటాయిస్తే అది అంతకంటే శ్రేష్టమైంది ఇంకొకటి జీవితంలో ఏమీ లేదని నేను అంటాను. ఉదయకాలం విషయంలో కూడా ఒకసారి నేను వాక్య పరిచయం చేసిన. ఉదయకాలంలో ఉన్న బ్యూటీ అది. ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పెందలకడ లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళిండంట. కుమారుడై ఉండి సమస్తమందు సార్వభౌమత్వం కలిగిన శక్తిమంతుడైన దేవుడై ఉండి సముద్రం నీవు ఆగు, తుఫాను నీవు ఆగు అంటే అయిపోయింది అంతే. నీళ్ళ మీద నడిచి ఉన్నాడు. చనిపోయిన వారిని లాజరు నీవు లేవమంటే లేచి. అంత సర్వశక్తి కలిగిన దేవుడే పెందలెక్కడ లేచి ప్రార్థన చేసినప్పుడు ఆయన అన్నిటిలో మనకు మాదిరికరంగా ఉండేనని 1 పేతురు 2వ అధ్యాయంలో ఉన్నది. ప్రతి విషయంలో ఆయన మోడల్గా ఉన్నాడు మనకు. మనం ఎవరిని బోధకులను కానీ, పాస్టర్స్ కానీ, పెద్దలు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎవరిని తీసుకున్నా ఏదో ఒక మిస్టేక్స్ అనేది, పొరపాట్లు అనేది ఉండదు. కానీ ఈయనలో ఏ విధమైన మచ్చ అయినా డాలైనా ఆయనదో లేదు. అందుకే ఏమన్నారంటే, పొంతి పిలాతు ఏమన్నాడంటే, ఆ నీతిమంతుని వాళ్ళ భార్య అంటారు, ఆ నీతిమంతుని నేనేమి చేయాలంట. నీతిమంతుడు అని అన్నాడు, నోటితో ఒప్పుకున్నాడు, అందరు ముంగల్లో ఒప్పుకున్నాడు. సైనికుడు కూడా, శతాధిపతి కూడా అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. రోమా అధికారులు కూడా యేసుక్రీస్తుని పట్టుకొని రమ్మని ఆ బంట్రోతులను పంపిస్తారు, ఆ సైనికులను పంపిస్తే ఆయన మాటలు విని ఆశ్చర్యచకితులైపోయినారు. మరి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆయన మాటలు విని ఆయనను పట్టుకోకుండా తిరిగి అధికారుల దగ్గరికి వెళ్ళిపోయినారు. అప్పుడు ఏమంటారు, మనుష్యుడు మాట్లాడినట్టు ఎవరును ఎన్నడను ఎవరు మాట్లాడలేదంతే. ఏం మాటలు మాట్లాడిండో, ఏం మాటలు వాళ్ళకు సైనికులకు, వాళ్ళు అన్ని వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు. ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవరిని మాట్లాడలేదు. ఇతడెంత గనుడో చూడుడి అని హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఇతడు ఎంత గనుడో చూడుడి అంటారు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మాట్లాడిన, యేసు మాట్లాడిన మాటలకు, దయగల మాటలకు ఆశ్చర్యపడిరి అంట. ఆ దయగల మాటలు ఇవన్నీ ఎవరిలో దొరుకుతాయండి? ఎవరిలో మనం చూడగలుగుతామండి? కేవలము యేసు క్రీస్తులో మనము చూడగలుగుతాం. సమస్తము ఆయనలో ఉన్నదండి. యేసు క్రీస్తులో సమస్తము ఆయన యందే ఉన్నది. ఆల్ ఇంక్లూజివ్ ఇన్ క్రైస్ట్లోనే సంపూర్ణత ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. సమయం సరిపోదు మనకు కాబట్టి. సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది. సర్వ పరిపూర్ణత, హోల్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. మరి ఎంతమంది చూశారో చదివారో నాకు తెలియదు, కానీ ఓపెన్ బైబిల్లో మీరు చూస్తూ ఉంటే, నేను చాలా రెఫర్ చేస్తూ ఉంటాను, ఓపెన్ బైబిల్ చదువుతూ ఉంటాను, ఇంగ్లీష్ తెలుగు 2 కలిపి చదువుతూ ఉంటాను. అందులో చదువుతూ ఉంటే ఆది కాండం నుంచి కూడా, ప్రకటన గ్రంథంలో కూడా క్రైస్ట్ ఇన్ జెనసిస్ అంటాడు. ఆది కాండంలో క్రీస్తు అని ఉంటాడు. ఏ రకంగా ఉన్నాడు ఆది కాండంలో క్రీస్తు? నోట్ చేయండి. ఒకవేళ ఓపెన్ బైబిల్ మీరు ఉంటే, లేకుంటే అడుక్కొని ఎవరి దగ్గర తీసుకోండి. మరి క్రైస్ట్ ఏ రకంగా ఉన్నాడు? మొదటి 2వ అధ్యాయంలోనే, 3వ అధ్యాయంలోనే క్రీస్తు ఉంటాడు అంతే. మొదటి అధ్యాయం నుంచి కూడా క్రీస్తు ఉంటాడు అంతే. సమస్తము క్రీస్తు అంటే పరిశుద్ధ గ్రంథం అనేది మరి క్రీస్తుతోనే ఇమిడి ఉన్నది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు క్రీస్తు యొక్క రక్తము ద్వారా తడపబడి ఉన్నది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము ద్వారా తడపబడి ఉన్నది. క్రీస్తు 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 సమస్తము సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉన్నదండి. ఆల్ ఇంక్లూజివ్ ఇన్ క్రైస్ట్. అన్ని సమస్త ఏది కొదవలేదు క్రీస్తులో. సో కాబట్టి ఏంటంటే క్రీస్తులో మనము ఏ విధమైన కొదవలేదు. సో
సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నదంటే మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మరి వాక్యానుసారంగా మనం తీసుకుంటే మొట్టమొదటిగా ఏంటంటే ఫిజికల్గా కానీ మెటీరియల్గా కానీ వస్తు రూపకంగా కానీ భౌతిక రూపకంగా కానీ అంటే మనకు కనిపించే వాటి విషయంలో కానీ ఏంటంటే అన్ని థింగ్స్ అనేది ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్క మరి ఏదైనా మెటీరియల్ కానీ రియల్ కాదండి, అది నిజం కాదు. ఏది అవన్నీ నిజమైన కావు. ఎట్లా అంటే మనం కొన్ని ముడుతూ ఉంటాం, టచ్ చేస్తూ ఉంటాం, కొన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ దాంట్లో రియాలిటీ అనేది లేదు, దాంట్లో నిజము అనేది లేదు. ఏ రకంగా అంటే మనం చూస్తూ ఉంటే మనం తినే ఆహారం, డైలీ మనము తినే ఆహారం అనేది నిజం కాదు. ఇదేంటి కొత్తగా అంటున్నాడు బ్రదర్ అంటాను, అది నిజం కాదు. అదే మనము త్రాగుతున్న నీళ్ళు నిజం కాదు, ఇట్స్ నాట్ రియల్. అదే రీతిగా మన యొక్క క్లోత్స్ అనేది, మన బట్టలు అనేది అది రియల్ కాదు. మన ఇంట్లో మనము నివసిస్తున్నాము, అది రియల్ కాదు. మన కార్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, అది రియల్ కాదు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే షాడోస్, ఇవన్నీ ఛాయలే. మరి ఏంటి రియల్ అనేది ఏంటి? సత్యముగా తెలుపబడినది ఏంటంటే క్రీస్తులోనే అది, ఆ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, క్రీస్తులోనే ఆ యొక్క రియాలిటీ అనేది ఉన్నదని మనం గ్రహించాలి. ఏ రకంగా మనం తినే ఆహారము నిజమైన ఆహారము. నేనే జీవాహారం అన్నాడు, నేనే జీవ జలం అన్నాడు. ఏదైనా కూడా మన కంటికి కనిపించేది ఏదైనా కూడా అది రియల్ కాదండి. రియాలిటీ ఏదండి అంటే క్రీస్తు నిజమైన ఆహారం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించును అన్నాడు. ఇది నిజం కాదా? సో కాబట్టి ఏంటంటే మనం తినే ఆహారం నిజమైనది కాదు. రియల్ ఆహారం ఏంటంటే క్రీస్తు. రియల్ వాటర్ ఏంటంటే నేను జీవజలమైనాడు, నా యందున్న వాని యందు జీవజలములు ప్రవహించును అన్నాడు, అంతే. సో ఆయన లైట్, నిజమైన వెలుగు, ఆయన లోకమునకు నేను వెలుగునై ఉన్నాను అన్నాడు. మనం చూసే వెలుగు నిజమైనది కాదు, క్రీస్తు వెలుగు ఏదైనా అది నిజమైన వెలుగు అయి ఉన్నది. ఇది మన కళ్ళకు కనిపించేది కానీ, మనము టచ్ చేస్తున్నది కానీ, మనం ఎంజాయ్ చేస్తున్నది కానీ ఏదైనా కూడా ఏంటంటే నిజమైనది కాదు. సో కాబట్టి మన యొక్క జీవితం అనేది కూడా కాదు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది ఏంటంటే మనం ఎక్కడ మనము జీవిస్తున్నాం, మనం జీవిస్తున్నది మరి ఏది నిజమైనది అయి ఉన్నది. మరి ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఏంటంటే, ఇంతవరకు మనము క్రీస్తులో ఆహారమని, నీరు అని, లైట్ అని, లైఫ్ అని మనం జీవిస్తున్నాం. సో నిజమైన జీవితం ఎక్కడ ఉన్నదంటే మోషే మనకు తెలియపరచు అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మరి కీర్తనలు 90వ అధ్యాయము 90 మొదటి వచనం చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమా స్క్రీన్ మీద ఏమో 19 సామ్స్ 90 మొదటి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. తరతరముల నుండి నివాస స్థలము నీవే. ఆయననే నివాస స్థలం, అది నిజమైన నివాసం. దేవుని సన్నిధియే నిజమైన నివాసమైనది, అది రియల్. మనం ఇంట్లో ఉన్నట్టున్నా కానీ, మనం ఇంకొకరి దగ్గర రెంటెడ్ హౌస్లో ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, ఏదైనా కూడా ఏంది, ఇట్స్ నాట్ రియల్. రియల్ ఏంటంటే ఇక్కడ మరి మోషే తన యొక్క అనుభవం, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. లార్డ్ ద వాట్ ఆర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్స్ అంటుంటాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా ఇంకా లోతుగా వెళ్తూ ఉంటే దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యము లోతుగా వెళుతూ ఉంటే ఏంటంటే, డీటెయిల్గా మనము వెళుతూ ఉంటే ఏంటంటే, మరి ఈ యొక్క మనం నివసించే స్థలం కాదండి, మరి ఆయన నిజంగా ఏంటంటే
ఆయన ఒక ప్రదేశమైనది, ఒక ల్యాండ్. ఈజ్ ద ల్యాండ్, స్థలము, దేశం అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసుకుంటూ ఉంటే ఒక ల్యాండ్ గురించి చాలా ప్రాముఖ్యమై ఉన్నదండి. ల్యాండ్ 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 ఆఫ్ ఇజ్రాయెల్ అండి, ఇస్రాయేలు దేశం అని. ఆ ల్యాండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యాక్చువల్గా ఏంటంటే క్రీస్తు ఆ ల్యాండ్ అయి ఉన్నాడు, క్రీస్తు ఆ స్థలమై ఉన్నాడు, క్రీస్తు ఆ ప్రదేశమై ఉన్నాడు, క్రీస్తు ఇశ్రాయేలు దేశమై ఉన్నాడు. ఆ ల్యాండ్ కొరకు మనము ఒకవేళ మొదటి నుంచి మనము చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తూ ఉంటే పదే 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 రెఫర్ చేస్తూ ఉంటాడు అది. మరి మొదటి ఆదికాండము మొదటి అధ్యాయము 1-2 వచనాలు ఏంటమ్మా, కొంచెం స్క్రీన్ మీద ఏమా. ఆదికాండము మొదటి అధ్యాయంలోకి వద్దాం మనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండని, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ద ఎర్త్ వాస్ వితౌట్ ఫార్మ్ అండ్ వాయిడ్ అండ్ డార్క్నెస్. ఆ రకంగా ఉండే ఈ మరి ఈ యొక్క ల్యాండ్ అనేది మొదటి నుంచి ఆది కాండం నుంచి దేవుని యొక్క అది ఒక ప్లాన్ అయి ఉన్నది, దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అది ద సెంటర్, కేంద్ర బిందువు అయి ఉంటుంది ఆ ల్యాండ్ విషయంలోనే. సో ఆది కాండం నుంచి మనం చూస్తూ ఉంటే మరి యొక్క ల్యాండ్ మరి శూన్యముగాను నిరాకారముగాని అగాధ జలముల కింద కప్పి ఉండెను. ఆ భూమిని దేవుడు ఏం చేసిండంటే మరి 3వ దినమున దానికి విడుదల విమోచన అనుగ్రహించున్నాడు. 3వ దినమున, ఇదే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 9 నుంచి 13వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఏంటంటే దేవుడు ఆకాశమును క్రిందన్న జలముల చోట నౌకను కూర్చుని నేల కనబడుగాక అని ఆజ్ఞేయగా ఆ ప్రకారమైన. 10వ వచనం, దేవుడు 6వ నేలను భూమి అని పేరు పెట్టను. ఎక్కడి నుంచి తీసిండండి ఈ భూమిని? శూన్యముగా నిరాకారముగా అగాధ జలముల కింద ఉంటే దాన్ని విడుదల చేస్తున్నాడు. ఆ ల్యాండ్ విషయంలో దేవుడు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో చూడండి. ఈ ల్యాండ్ అనేది నథింగ్ బట్ క్రైస్ట్. ఆ ల్యాండ్ అనేది క్రీస్తే. సో ఇది మనకు సెంటర్ పాయింట్ అయి ఉన్నది. సో కాబట్టి మరి భూమి ఆ రీతిగా తీసిన తర్వాత మరి ఇదే భూమిని మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఆ నోహావు విషయంలో కూడా మనం తీసుకోవచ్చు. నోహావు కాలంలో కూడా ఈ భూమి అనేది మొత్తం నీళ్ళతోనే కమ్మినది. మనుషులు చేసిన పాపమును బట్టి భూమి కంప్లీట్గా నీళ్ళతో 40 దినములు 40 రాత్రులు వర్షం పడ్డందుకు భూమి మొత్తం కప్పివేసినారు. ఆ నోహావు యొక్క ఆర్క్ ఆఫ్ నోవా, మరి నోహావు ఒక పడవను బట్టి తిరిగి భూమిని రక్షణ కలిగించున్నాడు దేవుడు. సో కాబట్టి ఈ రీతిగా ఈ భూమి అనేది చాలా ప్రాముఖ్యమైందండి. మళ్ళీ అబ్రహామును పిలిచింటాడు 12వ అధ్యాయం, ఇదే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తూ ఉంటే 12వ అధ్యాయం 1వ వచనం తీయండి. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి ఈ బంధువుల యొద్ద నుండి నీవు తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు, అదే ల్యాండ్ ప్రాముఖ్యత, అక్కడ ల్యాండే. ఇక్కడేమన్నాడు, టు ఎ ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ, నేను చూపించు దేశమునకు. ల్యాండ్ అనేది మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. 12వ అధ్యాయంలో 1వ అధ్యాయం అబ్రహామును పిలిచినప్పుడు నేను నీకు చూపించు దేశమునకు, నేను చూపింటే ఆ ల్యాండ్కు నీ వెళ్ళమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యత చూద్దాం. అదే రీతిగా ఇసాకు కూడా 26వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూడండి.
26 అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోని వెళ్ళక నేను నీకు చెప్పు దేశమునకు, అంతే. ఇంగ్లీష్ తీసినావమ్మా? నేను నీకు చెప్పు దేశమునకు, ఇక్కడ ల్యాండ్ ఉన్నదా చూడండి. లైవ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ విచ్ ఐ షెల్ టెల్ యూ అంటాడు. ల్యాండ్ ఇస్సాకు కూడా అదే చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్ జేకబ్కి ఏం చెప్తున్నా చూద్దాం. 28 మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహామును దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని. అది ఇంగ్లీష్లో చూడమ్మా. ద ల్యాండ్ విచ్ యు లై. ఎక్కడైతే పండుకొన్నాడో ఆ ల్యాండ్ నీకు ఇస్తాను. ల్యాండ్. అబ్రహాముకు అదే వాగ్దానం, ఇస్సాకుకు అదే ల్యాండ్ వాగ్దానం, యాకోబుకు కూడా అదే ల్యాండ్ వాగ్దానం. సో కాబట్టి ఏంటంటే ఇది మరి ఈ ల్యాండ్ అనేది దేవుని యొక్క మరి ఒక పరసంబంధమైన ప్రణాళిక అయినది. ఇది ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అక్కడ యెరూషలేము పట్టణమును, యెరూషలేము మందిరమును కట్టడము దేవుని యొక్క సెంటర్ ఆఫ్ ది గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ అనొచ్చు. దేవుని యొక్క ఇటర్నల్ ప్లాన్ అయి ఉన్నది అక్కడ మందిరమును కట్టాలని. ఆ భూమి విషయంలో మనము ఆదికాండంలో చూస్తున్నాం. నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలముల కప్పి ఉన్న ఆ భూమిని విడుదల విమోచన చేసినాడు. ల్యాండ్కు విడుదల విమోచన చేసినాడు. నోహావు యొక్క పడవ ద్వారా దానికి విడుదల విమోచన దయచేసినాడు. అబ్రహాముని పేరు పెట్టి పిలిచినాడు, అదే ల్యాండ్ విషయంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. ఇస్సాకును పిలిచినాడు, అదే ల్యాండ్ విషయంలో ఇది ఉన్నాడు. యాకోబుకు అదే ల్యాండ్ని పడుకున్న దేశమే నీకు ఇస్తానన్నాడు, అది ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే దేవుని అక్కడనే టెంపుల్. మళ్ళీ దావీదుతోని కూడా అది అంటాడు. సొలొమోను చివరిగా అక్కడ ఒక టెంపుల్, ఒక మందిరంను కడతాడు. అదే క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. మరి సర్వ పరిపూర్ణత ఆయనది ఎందున్నది. సో ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా ఈ టెంపుల్ అనేది ఈ పీస్ ఆఫ్ ల్యాండ్దే, ఈ ముక్క యొక్క ల్యాండ్ విషయంలో దేవుడు ఇంత ప్రాముఖ్యత కలిగినట్టు చూడగలరు. ల్యాండ్ యాజ్ ద సెంటర్, అదేదో కేంద్ర బిందువు అయి ఉన్నది ఆ ల్యాండ్. ఈరోజు కూడా ఒక విషయం మనం గమనిస్తాం. ఆ ల్యాండ్ విషయంలోనే ముస్లిం కంట్రీస్ కానీ హమాసులకు కానీ అందరికీ అదే ల్యాండ్ కావాలండి. ఆ ల్యాండ్ గురించే ఇంకా పోట్లాడుతూ ఉన్న ల్యాండ్. సో కాబట్టి ఏంటంటే మరి ఈ రకంగా ఏంటంటే మనకు మరి ఆ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యత ఆ రీతిగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ విషయంలో ఏంటంటే మొట్టమొదటికంటే క్రైస్ట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్. మనము ఇంతవరకు గమనించిన దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే క్రీస్తే అన్నిట్లో రియాలిటీ అయిన నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సమస్తమంతా ఛాయ అయి ఉన్నది. నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. ఆయన యొక్క కేంద్రం యొక్క ఏది ఉన్నదంటే ఆయన యొక్క ప్రణాళికలు ఏమున్నదంటే ఈ యొక్క ల్యాండ్ అయ్యి ఉన్నట్టు మనం అది ఈ యొక్క ల్యాండ్ విషయంలో ఆయన యొక్క ప్లాన్ అయి ఉన్నది. మూడవ విషయం ఏంటంటే ద బ్యాటిల్ ఫర్ ద ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్ విషయంలోనే మరి దాని యొక్క పోట్లాట అయి ఉన్నది. కొట్లాట, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు యుద్ధములు జరుగుతూ ఉంటుంది. మరి మొదటి నుంచి మనం చూసుకుంటే ఆదికాండంలో కూడా చూసుకుంటే కూడా అక్కడ శూన్యము నిరాకారం ఉన్నదంటే అక్కడ ఏదో ఒక దేవునికి వ్యతిరేక కార్యం జరిగింది కాబట్టి ఆ రీతిగా అయింది. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే దేవుడు ఆ శూన్యంగా నిరాకారంగా ఉన్నదాన్ని రక్షించున్నాడు. సాతాను అనేవాడు ఎప్పుడు డిస్టర్బెన్స్ తీసుకొస్తాడండి. సాతాను ఎప్పుడు ఏంటంటే వాడు ఒక గందరగోళం సృష్టిస్తాడండి.
దేవుడైన యెహోవా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఆ భూమిని దాంట్లో చెట్లు ఫలించడానికి చెట్లను విత్తనములు ఇచ్చినట్టు మనం ఆది కాండము మొదటి అధ్యాయంలో 4, 3, 5, 6, 9 వచనం వరకు కూడా చూస్తూ ఉంటాం. తర్వాత ఏం చేసిండంటే మనిషిని సృష్టించున్నాడు. ఆ మనిషిని వాడుకొని ఉన్నది. ఎప్పుడు దేవుడు చేసిన కార్యమును అది నాశనం చేయడానికే అది దాని ప్రణాళిక పన్నుతూ ఉంటుంది. ఆ శత్రువు యొక్క సాతాను యొక్క పని అది మనం గ్రహించవాలి. ఎప్పుడైతే మనము శత్రువైన సాతాను గురించి ఎక్కువ ఎరిగి ఉంటామో మనం జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ ఈ యొక్క సాతానుడు ఏం చేసిండంటే ఆ తినవద్దన్న పండును తినపెట్టి ఇది నిజమా? ఆ ప్రశ్న చూడండి ఎట్లుంది. తినొద్దని చెప్పింది నిజమా? ఆ పండు తిన్నాడు. మరి ఈ భూమికి మళ్ళీ శాపం వచ్చింది. ఆ పండు తినొద్దన్న పండు భూమి కూడా శపింపబడుతుంది. అక్కడ 3వ అధ్యాయంలో మీరు చూడండి, భూమి శపింపబడుతుందంటే ముండ్లతోని తుప్పలతోని. అంతవరకు భూమి చాలా దేవుడు సృష్టించిందంతా యథార్థంగా సృష్టించనని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు సమస్తమును యథార్థంగా సృష్టించి ఉన్నాడు. భూమిని కూడా పరిశుద్ధంగా పెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే పాపము సాతాను సాతాను ప్రేరేపింపబడి ఆదామవ్వలు పాపంలో పడినప్పుడు దేవునికి దూరంగా అయిపోయినప్పుడు ఆ ముండ్ల తుప్పలు గచ్చ పొదలు పెట్టింది. ఇప్పుడు ఎవరికైనా కూడా పొలాల ఒక అనుభవం ఉంటే చూడండి, విత్తనాలు వేస్తాం ఎంత కష్టపడి, కానీ ముండ్ల పొదలు అవన్నీ ఎట్లా ఏ రీతిగా పెరుగుతాయి? కలుపు మొక్కలు అంటుంటారు, చాలా పెద్ద కష్టం అది. ఇప్పుడైతే లేబర్ చాలా కష్టమైపోయింది. 800తో 800 ఇవ్వాలి. ఏం రాజేష్, ఎంత ఇవ్వాలి లేబర్కి? ఎంత ఇవ్వాలి? లేబర్ కాస్ట్ ఎంత అయింది? సో కాబట్టి ఈ రకంగా లేబర్ కాస్ట్ దాన్ని కూడా యంత్రాలతోని లేకుంటే మెషిన్స్తో చేస్తున్నారు. ఆ కలుపు మొక్కలు ఏ రీతిగా వచ్చినాయి? దేవుని యొక్క శాపం అండి. అది ఎంత కష్టం అంటే అంత కష్టం. మన జీవితంలో కూడా ఆ కలుపు మొక్కలు అనేది ఏ రీతిగా తీసివేయాలి? ఆ సాతానుడు ఏ రీతిగా విత్తుతూ ఉన్నాడు కలుపు మొక్కలను మనల్ని. పిచ్చి మొక్కలు అంటే మీరు ఏమి విత్తనాలు అవసరం లేదు, వర్షం పడితేనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఆ దేవుడు మొట్టమొదటిగా ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి, మానవుడు చేసిన పాపమును బట్టి ఆ యొక్క పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అనేది చేసినారు. సో మనం ఏ రకంగా మనలో ఉన్న పిచ్చి ఆలోచనలు, చెడు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏ రీతిగా అది పికౌట్ చేస్తూ ఉంటాం, ఏ రీతిగా అవి తీసి పారేస్తామంటే వాటి సాతాను గురించి దాని క్రియలను మనం చేస్తున్నాం. సపోజ్ ఏదైనా మాట మాట్లాడుతున్నాం అనుకో, అక్కడ ఏమన్నా డిఫరెన్స్ వస్తున్నది గమనిస్తూ ఉండాలి. వెంటనే మనం సెటరేట్ అయిపోతే ఆ ప్రాబ్లం అనేది అక్కడి నుంచి మనం అక్కడి నుంచి తప్పించుకోగలుగుతాం. మనకు తెలుస్తుందండి ఈ సిచ్యువేషన్ ఎక్కడ ఇదైతే మాట 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 పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ బ్రేక్ చేసేయాలి, ఇద్దరుట్లో ఎవరో ఒకరు బ్రేక్ చేసేయాలంతే, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంతే. ఆ మాట 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 కలిసిందంటే అక్కడ సాతానుడు అనేది ప్రవేశించినాడు. మన కుటుంబ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ మన కంట్రోల్లో ఉండాలి. మనం అదుపు తప్పకూడదు. మన కోపము అదుపు తప్పకూడదు. కోపపడుడు కానీ పాపము చేయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దాంట్లో మరి హెల్దీ హ్యాంగ్రీ ఉంటుందండి, పాడు చేసే యాంగ్రీ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అని దేవుని మరి సాధారణంగా అంటుంటారు. సో ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా మరి చెడు అనేది ప్రవేశిస్తూ ఉన్నది. సో కాబట్టి మొదటి నుంచి బ్యాటిల్ అనేది, ద బ్యాటిల్ ఫర్ ద ల్యాండ్ అనేది జరుగుతూనే ఉన్నది. సాతానుకు దేవునికి జరుగుతూనే ఉన్నది. సో కాబట్టి ఈ ల్యాండ్ విషయంలో మనం తీసుకుంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి స్పాయిల్ చేస్తూ ఉంటుంది ఆ యొక్క ల్యాండ్ను. ఇక్కడ దాన్ని కొంతకాలం దాపిడుతూ ఉంటుంది, మరుగు చేయబడుతూ ఉంటుంది, హిండర్ చేస్తూ ఉంటుంది ఆ ల్యాండ్ను. ఏ రకంగా అంటే మొట్టమొదటిగా ఏంటంటే యాకోబును ఐగుప్తుకు వెళ్ళమంట. ఆ స్థలం నుంచి, ఆ ల్యాండ్ నుంచి ఐగుప్తుకు వెళ్ళమంటాడు, దేవుడే వెళ్ళమంటాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ అదే ల్యాండ్కి తీసుకొని వస్తాడు. ఆ సెంటర్ ఆఫ్ ది పాయింట్ అనేది మీరు గమనించడానికి నాతోని ఏకీభవించండి.
ఆ ల్యాండ్ విషయంలో ఆ దృష్టి మొత్తము దేవునికి సెంటర్ పాయింట్ అయి ఉన్నది, కేంద్ర బిందువు అయి ఉన్నది ఆ ల్యాండ్ విషయంలోనే ఉన్న దేవునికి. అంతే. యాకోబు 70 మంది ఐగుప్తు దేశంనకు వెళ్తూ ఉంటారు. 430 సంవత్సరంలో అక్కడ బానిసలుగా ఉంటారు. తిరిగి అదే ల్యాండ్, అక్కడనే ఫోకస్, దేవుని దృష్టి అక్కడనే ఉంటుంది దేవుని ప్రజల విషయంలో. ఐగుప్తు దేశం నుంచి తిరిగి కానాను దేశంనకు ఆ 40 సంవత్సరంలో అక్కడ ఇచ్చేస్తాం. అక్కడ మన్నాను ఇస్తాడు, బండ నుంచి నీళ్లు ఇస్తారు, ప్రత్యక్ష గుడారం ఇస్తాడు, అనేకమైన మాంసం ఇస్తాడు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అదియా. ఇంకొక విషయం నేను చెప్తాను. ఐగుప్తు దేశం నుంచి విడుదల విమోచన పొందినప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, పాసోవర్ ఆ పస్కా బలి పశువును బట్టి మరి ఆ విడుదల విమోచన అనుగ్రహించున్నాడు. ఇక్కడ ఆ పస్కా బలి మరి ఒక ల్యాంబ్, పాసోవర్ ల్యాంబా లేకుంటే క్రైస్టా? అక్కడనే ఉంటావా? అదే ఆ యొక్క ల్యాంబ్నే క్రీస్తును అంత చిన్నగా చేస్తున్నావా అని? లేకుంటే ఆ యొక్క ఆహారమే ముఖ్యమా? ఆ మన్నానే ముఖ్యమా? మీ పితరులు ఆ మన్నాను తిని నశించిరి అంటాడు దేవుడైన యెహోవా. ఆ మన్నాను తీసి నశించిండ్రి. రియాలిటీ అనేది క్రీస్తులోనే ఉన్నట్టు మనం సో ఇక్కడ తిరిగి మనం ద బ్యాటిల్ ఫర్ ద ల్యాండ్లో వస్తూ ఉంటే ఈ రకంగా ఏంటంటే ఇశ్రాయేలీలు అక్కడనే ఉండకూడదు. ఆ యొక్క అరణ్యంలో ఆ ప్రాంతంలో ఉండే అవసరం లేదు. వాళ్ళ కానాను దేశంకు ఆ వాగ్దానం అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళాలి. అది ఆ సెంటర్ ఆఫ్ ది పాయింట్ అన్నట్టు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా మరి ఆ యొక్క కనాను దేశంనకు వాళ్ళు రప్పింపబడ్డారు. బాగుంది. రాజులు, న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు. మరి ఈ రకంగా వస్తే తిరిగి ఏమైందంటే తిరిగి వాళ్ళు సాతాన్ అక్కడ డిస్టర్బ్ తీసుకొచ్చింది, తిరిగి ఆ ల్యాండ్లో డిస్టర్బ్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఇశ్రాయేలీలను BC 720లో వాళ్ళని బానిసలుగా అస్సీరియన్స్ తీసుకొని వెళ్ళి పోతారు. దేవుడు చేయొద్దన్న పని చేసినందుకు దేవునికి వ్యతిరేకంగా దేవుడు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెరిపేసుకున్నారు, దేవుడిని మర్చిపోయినారు, విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు చెప్పిన కమాండ్మెంట్స్ను, ఆయన ఉపదేశములను, ఆయన ఆజ్ఞలను మైమరిచి దేవుని ఆ ల్యాండ్ను దేవుడు ఖాళీ చేయించున్నాడు. సో ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క మళ్ళీ అదే రీతిగా 513లో ఆ ప్రాంతంలో అనుకుంటా మరి యూదులను కూడా బబులోనులో మరి ఆ యొక్క బానిసలుగా తీసుకొని ఆ ల్యాండ్ అగ్ని చేత కాల్చబడుతుంది. యెరూషలేము కంప్లీట్గా అగ్ని చేత కాల్చబడినప్పుడు మరి అది ఒక బంగారంలా కరిగిపోయిందంట. రోమా ఆ యొక్క మరి ఆ యొక్క నెబుకద్నెజరు అవన్నీ మందిరం అంతా కూల్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. తిరిగి నెహెమ్యా, ఎజ్రా యొక్క నాయకత్వంలో, జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో 70లో తిరిగి అనుగ్రహింపబడుతుంది. ఆ ల్యాండ్ను మళ్ళీ పునర్నిర్మింపబడుతుంది, రీబిల్ట్ అవుతూ ఉంటుంది. తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకమునకు వచ్చిన తర్వాత 70లో ADలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 70 ADలో టైటస్ ఆ మందిరమును సమూల నాశనం చేసి కాల్చివేసాడు, దాన్ని దున్నబడింది అన్నట్టు. అది ఆ ల్యాండ్ విషయంలో చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా, దేవుని యొక్క ప్లాన్ ఏ రీతిగా ఉన్నది చూడండి. ఆ ల్యాండ్ను తిరిగి మన యుగంలో, మన ఈ సెంచరీలో 1948 May 14కు మళ్ళీ ఆ దేశంను, ఆ ల్యాండ్ను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ల్యాండ్ విషయంలో ఈ రకంగా 5-6 సార్లు ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్ విషయంలో కూడా చెప్పాను నేను. ఇన్నిసార్లు అనేది మన దేవుడు ఏంటంటే ద లార్డ్ కేమ్ ఇన్ టు రికవర్ చేస్తూ ఉంటే, బట్ ద ఎనిమీ కౌంటర్ విత్ ద సంథింగ్ ఎల్స్. దేవుడేమో దాన్ని రికవర్ చేస్తూ ఉంటాడు, శత్రువైన సాతానేమో దాన్ని కౌంటరింగ్ చేస్తూ ఉంటాడు.
దాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఇదే దాని యొక్క అప్ ల్యాండ్ విషయంలో. ఆ ల్యాండ్ ఇప్పుడు కూడా మీరు ఏ రోజైనా న్యూస్ పేపర్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశం గురించి చూస్తూ ఉంటే అది యుద్ధం గురించి ఉంటుంది. అదే ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్, ఆ దేశం మాది అంటారు. మరి ఈనాడు పేపర్ నేను చదువుతూ ఉంటే అన్యాయంగా హమాసులను చంపేస్తున్నారు అంటారు. ఆ ల్యాండ్ వాళ్ళది అంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళకి. సో కాబట్టి ఈ రకంగా సాతాను యొక్క ప్రణాళికలు అయినట్టు మనము చూస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము చివరిగా మరి ఇంకొక విషయం, బ్యాటిల్ ఫర్ ద ల్యాండ్ చూస్తున్నాం. మరి మనం కూడా ఏంటంటే ఏ రకంగా మనము క్రీస్తులో అనుభవము కలిగి ఉన్నాం, చిన్న క్రైస్తును కలిగి ఉన్నామా, ఆ ల్యాంబ్ ఆ యొక్క బలి ఇచ్చిన ల్యాంబ్ లాగానే ఉన్నామా, ల్యాంబ్ ఆర్ క్రైస్ట్? ఆ గొర్రెపిల్లని చూసుకుంటా మురిసిపోయిన ఇశ్రాయిల్ లాగా మనం కూడా ఆ రీతి కాదు. మనం కూడా క్రీస్తు విషయంలోనే మనము ఆ యొక్క సెంటర్ ఆఫ్ పాయింట్ కలిగి ఉండాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా ఏంటంటే క్రీస్తులో మనం ఆయన సెంట్రలైజ్డ్ అయి ఉన్నాడు. క్రీస్తులో మనము ఇంతకుముందు ఏంటంటే దూరస్థులమై ఉన్నాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తూ ఉంటే మనం క్రీస్తులో దూరస్థులమై ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ మనం క్రీస్తుకు దూరస్థులమై ఇప్పుడు సమీపస్థులమై ఉన్నాము. ఎంత గొప్ప వాక్యమో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఏంటంటే మన క్రీస్తులో మన యొక్క అనుభవం ఏ రీతిగా ఉన్నది, ఈ విషయంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇప్పుడు మన విషయంలో మనం పరీక్షించుకుందాం. ల్యాండ్ విషయంలో దేవుని యొక్క ప్రాముఖ్యత ఆదికాండం నుంచి ఎంత ఉన్నదో మనము చెప్పడానికి ప్రయత్నించిన మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు కొలస్సీలకు రాసిన మనం ఏ రకంగా ఉండాలో ఒకసారి మనము చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు వేరు పారిన వారై కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు ఏందమ్మా విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. జాగ్రత్త అమ్మా. సో పర్లేదు. సో కాబట్టి ఏంటంటే ఆయన యందు విస్తరించి, ఇంగ్లీష్లో బాగుందమ్మా, చదవమ్మా. Rooted and builded up in him and established in the faith. ఇంకొక రిఫరెన్స్ దాంట్లో చదవండి. ఇది ఇలా స్టార్టింగ్లోనే ఉన్నది, నడుచుకుంటా అని ఉంటుంది. You therefore have received Christ Jesus the Lord, so walk in him. Walk in him. Yes. Walk in him. ఆయనతో స్టార్టింగ్లో ఉన్నది. ఇంగ్లీష్లోనేమో స్టార్టింగ్లో, తెలుగులో నడుచుకోండి అని తర్వాత ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఆయనలో రూటింగ్, వేరు పారిన వారమై ఉండాలి. ఏదైనా ఒక చెట్టు మంచిగా వర్ధిల్లాలంటే, పండ్లు రావాలంటే, కాయలు కావాలంటే, ఆకులు రావాలంటే ఏది ఉండాలి? రూట్స్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్. ఆయనలో ఆ వేరు పారిన వారమై ఆయనతో నడుచుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆ రకంగా 16-17 చదవమ్మా. కొలస్సియన్స్ 16, ఇదే 2వ అధ్యాయం 16-17. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ ఛాయ. నేను స్టార్టింగ్ నుంచి చెప్పిన ఇది నిజస్వరూపము క్రీస్తులోనే ఉన్నది. మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నీరు తాగుట, ఆహారం తినుట, బట్టలు ధరించుట, మన నివాస గృహంలో ఉంట, ఇదంతా ఇట్స్ నాట్ ఎ రియల్. ఇది నిజస్వరూపము కాదు. నిజస్వరూపం మొత్తము క్రీస్తులోనే ఉన్నట్టు మనము గ్రహించాలి. సో ఇంకొకటి ఏంటంటే 3:11 చదవం. ఇందులో 3:3-11.
ఇటివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదం లేదు. పరదేశి అని, సీదీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని, ఇక్కడ చూడండి, గాని అక్కడ ఆగాలి. లేదు గాని చదవమ్మా. క్రీస్తే సర్వమును, మీద ఏమున్నదమ్మా? క్రైస్ట్ ఈస్ ఇన్ ఆల్. బట్ క్రైస్ట్ ఈస్ ఆల్ అండ్ ఇన్ ఆల్ అన్నాడు. ఇక్కడ ఎంత మంచిగా, క్రీస్తే గాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అక్కడికే వచ్చినాం తిరిగి మనం. క్రీస్తే సర్వము, క్రీస్తే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మకు, మనకు, వధువు సంఘమైన మనకు క్రీస్తే ఆయన ఆధారమై ఉన్నాడు. సో ప్రభునందు ప్రియులారా, ఆయన క్రీస్తే, ఇది దేవుని యొక్క ప్రణాళిక అయినది. ఆయన మస్తిష్కంలో, ఆయన యొక్క ఐడియాస్లో, ఆయన యొక్క ప్రణాళికలో సంపూర్ణత సమస్తము క్రీస్తే అయి ఉన్నట్టు మనము చూడగలుగుతాం. ఆయన గురించి నేను ప్రారంభంలో చెప్పిన, ఆయన గురించి ఎంతగా నీవు అవగాహన చేసుకుంటే, అవేర్నెస్ చేసుకుంటే, క్రీస్తు గురించి ఎంతగా ధ్యానిస్తే, క్రీస్తు గురించి ఎంత మెడిటేట్ చేస్తే, అది కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు అయిన దేంట్లైనా క్రీస్తు కేంద్ర బిందువుగా, సెంట్రలైజ్డ్గా, ఒకవేళ కాన్సన్ట్రేటెడ్గా నీవు చేస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి చివరిగా ఏంటంటే, మరి మనము ఒకటి పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత క్రీస్తును కలిగిన మనము మరి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. ఇంత క్రీస్తును మనం సెంట్రలైజ్డ్గా చేసుకున్నాం. కొన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఆయన మనం నిజమైన లైట్లో లేము, నిజమైన వెలుగులో లేము, నిజమైన నీళ్లు తాగడం లేదు, నిజమైన ఆహారం తినడం లేదు అంటున్నామే. ఆయన నిజత్వం సమస్తము క్రీస్తులో ఉన్నప్పుడు, ఆల్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఉన్నప్పుడు, మరి మనం కూర్చున్నప్పుడు, మనం లేచినప్పుడు, మన స్నేహితులతో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ యంగ్ యూత్, పెద్దవాళ్ళైనా మన సమయం ఏ రీతిగా మనము వాడుకుంటున్నాం, వ్యర్థమైన వాటి విషయంలో, దేని విషయంలో మనం ఎంత సమయం ఇచ్చేస్తున్నాం, మన మాట విషయంలో ప్రతి దానికి మన 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 ఒక మన మన చర్చిలో ఒక మంచి వాక్యం ఉంటుంది. అది ఒకసారి చదవండి అమ్మ. అది చదవండి ఒకసారి. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. ప్రతి దానికి మనము లెక్క అప్పవలసి ఉన్నాం. మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ లేచున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంతసేపు వేస్ట్ చేస్తున్నాం, ఎంతసేపు టీవీ చూస్తున్నాం, ఎంతసేపు ల్యాప్టాప్లో ఉన్నాం, ఎంతసేపు మరి కంప్యూటర్లో ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే ఒకవేళ ఆన్ డ్యూటీలు అంటే ఇట్స్ ఓకే అండి, లేకుంటే దేవుని వాక్యం ధ్యానిస్తే పర్లేదండి. కానీ వ్యర్థమైన వాటి విషయంలో ఎంత బలహీనమైపోయినామంటే నిజంగా ఆ యొక్క ఇప్పుడు ఏంటంటే సాతాన్ అనేది ఆ ల్యాండ్లో లేదు, ఎక్కడ లేదు, కానీ మన చేతిలో వచ్చేసింది అంతే. అది చేతి ఇట్లా అనకపోతే ఏదో ఇదైతున్నా అంత అడిక్షన్ అయిపోయినాము, తాగుబోతులాగా అయిపోయినాము. నిజంగా తాగుబోతు వాళ్ళ చేతులు ఇట్లా వణుకుతూ ఉంటారు, తాగకపోతే వాళ్ళకి ఇట్లా షేక్ అవుతూ ఉంటారు. అట్లా సెల్లో ఫోన్ లేకపోతే ఇట్లా అయిపోతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లేకుండా ఇదే అయిపోతున్నాం. పక్కకు పడేయగలుగుతారా, స్విచ్ ఆఫ్ చేయగలుగుతామా, ఒక అర్ధ గంట ఉండగలుగుతామా, ఒక గంట ఉండగలుగుతామా. యూత్ ఎస్పెషల్ వాళ్ళు ఇట్లా అంటూ ఉంటారు, వాళ్ళ చేతులు ఇట్లా ఇట్లా రాత్రి కూడా ఇట్లా అంటుంటారేమో చిన్నపిల్లలు పాలు తాగడానికి ఇది అంటట్టు. అంత అడిక్షన్ అయిపోయినాం. సో ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాం. ప్రతి దానికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదని ఉన్నది. క్రీస్తు దగ్గర నీవు తల ఎత్తుకొని నిలవలసిన, దోషిగా తల దించుకొని నిలబడవలసిన అవసరం లేదు. ఎత్తుకొని నిలవగలుగుతామా? సో కాబట్టి ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. సో మనము ఆయనలో నూతనత్వం పొందిన వారమైతే మనం ఏంటంటే మన లాంగ్వేజ్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన బైబిల్ లాంగ్వేజ్ అనేది వాడుతూ ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలండి. మనం వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమని యెరూషలేము కుమార్తెలు షులమతిని అడుగుతారు. షులమతి అంటే నీవు నేను సంఘము, తన రక్తము చే కొనబడిన సంఘము, సంఘ వధువైన నీవు నేను.
వేరే ప్రియుని కంటే, వేరే దేవుని కంటే నీ ప్రియుని విశేషం ఏంది, నీ దేవుని విశేషం ఏంది, నీ పెళ్లి కుమారుడి విశేషం ఏంటంటే నువ్వు చెప్పే వర్ణించే స్థితిలో ఉండాలంటే నీ మాట సరిగా ఉండాలి. నీ మాట, నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్, నీ మాట, నీ వర్డ్, నీ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఉండాలి. స్వచ్ఛమైనవి అండి, పవిత్రమైనవి ఇవి, పవిత్రమైన మాటలు ఇవి. చాకలవాణి సబ్బుతో ఉతికిన రీతిగా ఏ రీతిగా ఉంటుందో పుటము వేయబడిన మాటలు అయ్యున్నవి ఇవి. బంగారమును ప్యూరిఫికేషన్ చేసినట్టు, వెండిని ప్యూరిఫికేషన్ చేసినట్టు ప్యూరిఫైడ్ మాటలు అయి ఉన్నది. ఈ స్వచ్ఛమైన మాటలు జుంటు తేనె దారుల కంటేను మధురమైనవి, వెండి బంగారముల కంటేను విలువైనవి. ఈ మాటలు నీ వాడుతున్నావా? ఈ లాంగ్వేజ్ నీ వాడుతున్నావా? బైబిల్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నావా? తర్వాత థర్డ్ వన్ ఏంటంటే నీ బాడీ లాంగ్వేజ్ ఏ రీతిగా ఉన్నది. వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటారు, కొందరు వ్యాంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, మనసులో ఏదో ఉంటుంది, బయట ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ డేంజర్ అండి. మనకు అవి తగవు. వేషధారణ అనేది హిపోక్రైట్ అని మనకు తగదు. యథార్థంగా ఉండాలి నీవు, అంతే. నీ హృదయంలో ఏమో ఉంటుందో, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటుంటాం. నీ హృదయంలో ఏముంటుందో అదే మాట్లాడతావు. హృదయంలో ఏం విత్తితే అదే మాట్లాడతావు. దేవుని వాక్యం విత్తితే, ఈరోజు విన్నావు, సండే రోజు వాక్యం విన్నావు, వారమంతా అది ప్రాక్టీస్ చేయాలి నీవంతే. బ్రదర్ ఏం చెప్పినాడు చివరికి అంటే, ఈ బైబిల్ లాంగ్వేజ్, బైబిల్ భాష, బైబిల్ మాటలు మాట్లాడాలి, బైబిల్ భాష మాట్లాడాలి, నా బాడీ లాంగ్వేజ్ అనేది సరిగా ఉండాలి. ఈ రెండు దంచుకుంటే నీ బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా ఉంటుంది. చాలా డేంజర్ అండి దాని యొక్క. మరి నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ చెప్పిన రీతిగా, ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే ఇక్కడ చెప్పినో నేను సామెతలు మొదటి, అంతకుముందు డిస్కంటిన్యూ అయినా కంటిన్యూ చదువుతున్నా. ఆ వేశ్యను ఒకవేళ 7వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో దాన్ని చేస్తలు ఏ రీతిగా ఉన్నదో ఒకసారి గమనించండి. పడుచువాడు అక్కడ వెళ్తూ ఉంటాడు, పిలుస్తుంది, వాడిని ఆకర్షిస్తుంది, వాని మాటలతో ఆకర్షించుకొని రా నాతో ఎంజాయ్ అంటే పాతాళంలోనికి తీసుకొని పోతూ ఉంటాడండి. వాడు చివరికి ఎక్కడికి పోతాడు? పాతాళానికి. వధువుకు తేపడిన గొర్రెలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. చివరికి వాడిని అంత పాతాళంలోనికి తోసివేస్తుందండి. సో కాబట్టి మాట అనేది తీపి, లోక సంబంధమైన మాటలు చాలా తీపిగా ఉంటాయండి. మరి దేవుని వాక్యంలో మనం ఆ తీపిని గ్రహించాలి. రుచి చూచి ఎరిగి తిని అని పాట పాడుకుంటాం. ఆ రుచి ఆస్వాదించినవా మన మాటలు ఆ రీతిగా ఉండాలి. సో కాబట్టి మనం ఏ రకంగా ఉన్నామో ప్రతి దానికి అది మన యొక్క ప్రతిదానికి మనం నోటికి క్రాస్ వేయాలి, మన నోటికి సిలువ వేయాలి. బ్రతుకుట క్రీస్తే, నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ బ్రతువాడు క్రీస్తే అనేది పరిశుద్ధ పౌలు. నాకైతే చాలా భయం అనిపిస్తుంది అండి. పౌలు యొక్క స్టేట్మెంట్స్ చెప్పాలంటే భయం అనిపిస్తుంది. ఎంత స్ట్రాంగ్గా ఎంఫటిక్గా చెప్తూ ఉంటాడు. బ్రతుకుట క్రీస్తే అంటాడు. నేను చనిపోయిన, నేను సిలువ వేయబడిన, మన నోరు సిలువ వేయబడ్డదా? మృదువైన మాట అంటాను. నేను ఇంతకుముందు వాఖ్యానం చేసిన లాస్ట్ మంత్ అనుకుంటా. మృదువైన మాట ప్రాక్టీస్ చేద్దామండి. ఇది ఒక్కరి జనంలో రాదండి. కై అరుస్తాం. ఎవరన్నా చెవులకు ఇంపుగా అనిపించాలి ఏదన్నా మాట మాట్లాడుతూ ఉంటా. స్వరం ఉంటుంది కొందరిది, అది లోపట ఆ యొక్క జెనెటిక్స్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, దేని బట్టి వస్తూ ఆవేశం అది వస్తూ ఉంటుంది. నెమ్మదికి రావాలని అంతే. నేను బాగా జ్ఞాపకం వస్తుంది అట్లా నెమ్మదిగా మాట్లాడేటోళ్ళు ఎవరున్నారంటే, శీలమ్మకు తెలుసు, పాత వాళ్ళకి తెలుసు, ఆంటీకి అందరికి తెలుసు. మరి ఎంజే భాస్కర్ రావు గారిని చూసినారు ఎవరన్నా? భాస్కర్ రావు చనిపోయిన అంకుల్, ప్రిన్సిపల్ ఉండే, నెమ్మది ఉంటుండే. ఎనీ టైం ఆయనను చంపడానికి కూడా వచ్చిరంట చాలామంది. ఒకసారి గుండాస్ వాళ్ళు వీళ్ళు, ఆయన చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఉండే. బ్రదర్ పాస్టర్ సందీప్ గారు కూడా ఆయన దగ్గర చదువుకున్నారు, తెలుసు ఆయన గురించి. ఎంత స్ట్రిక్ట్ అంత స్ట్రిక్ట్. మనిషి పొట్టిగా నా అంతనే హైట్ ఉంటుండే, కానీ కామ్గా ఉంటుండే. ఎంత కోపం ఉన్నా, ఎందుకంటే తెలుసా అమ్మ నీకు? తెలియదా? లేదు. సో కాబట్టి జాన్వికిని అడుగుతున్నా, అంత కామ్గా ఉండాలి. కొందరు ఏమంటే ఇట్లా ఏమన్నా ఇట్లా చిట్కా శబ్దం వస్తే ఇట్లా చలక్కంటేస్తారు. ఆ రకంగా కామ్గా ఉండాలి, మృదువుగా ఉండాలి, చాలా సాఫ్ట్గా మాట్లాడుతుండాను. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది అంటే నా పెళ్ళిలో నా మెసేజ్ ఇచ్చింది ఆయననే. అది ఇంకా నాకు గుర్తున్నది. ఆయన సాఫ్ట్గా మాట్లాడిండు, మెల్లిగా మాట్లాడాడు. అంటే మాదిరిగా తీసుకోవాలి ఈ రీతిగా. సాత్వికుడు మోషే
నా ఇల్లంతటిలో సాత్వికుడు అంటాడు. యేసుక్రీస్తు మాటలు కూడా అదే రీతిగా ఉన్నాయి. మనం ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదండి? మన మౌత్కి ఎందుకు ఆ సిల్వ వేసుకోకూడదు? అంటే అంత యేసుక్రీస్తు అక్కడ సిల్వ వేసుకున్నాడు, కానీ ఇక్కడ మనకు మాత్రం సిల్వ వేసుకో. అంటే ఏదో కొంతమంది పుస్తుల తాడు సిల్వ వేసుకుంటారు, కొందరు సిల్వ ఈడ గీసుకుంటారు, లేకుంటే చర్చి మీద సిల్వ పెడతారు. ఆ సిల్వ కాదండి, నీవు సిల్వ వేసుకోవాలి. నీ నోటికి ప్లాస్టర్ లాగా నీ నోటికి సిల్వ వేసుకోవాలి. సో ఆ రకంగా ఏంటంటే మరి మనము నిజత్వము, నిజస్వరూపము క్రీస్తులోనే ఉన్నది. క్రీస్తు అన్ని విషయంలో మనకు మాదిరిగా ఉన్నాడు. నిజమైంది ఏమీ లేదండి. ఇదంటే ఛాయ అంతే. నమ్ము నమ్ము అని మాయాలోకం అని పాట పాడుకుంటాం చనిపోయినప్పుడు. ఎవరైనా మాయాలోకం, మాయా, ఇంతలోనే ఉంటాం, అంతలోనే కనిపించం. రేపు ఉంటామో ఎంతమంది, రేపు నెక్స్ట్ సండే ఇంట్లో ఎంతమంది ఉంటామో అంటే భయపెట్టడం నాది, కానీ ఎవరు ఉంటామో ఎవరు లేమో కూడా తెలియదు. ఎక్కడుంటామో మనకు తెలియదు. నిజస్వరూపము క్రీస్తులోనే ఉన్నది. మనం వేసుకునే అంగల దేంట్లో లేదు, సమస్తము ఆయనలో ఉన్నది. ఆయన నిజంగా ఆయన ఆ ల్యాండ్ అయి ఉన్నాడు. ఈజ్ ద ల్యాండ్. క్రీస్తు ఆ ల్యాండ్. క్రీస్తు నివాస స్థలం అనే దానికి ఇంకా డీప్గా వెళ్తే ఆయన ల్యాండ్, ఆయన ఆయన ఆ నిజమైన దేశం. పరలోకము నా దేశము అని పాట కూడా పాడుతుంది. చనిపోయేటప్పుడు వాడుతుంటాం ఇవన్నీ. అది ఆ ల్యాండ్ క్రీస్తు అయి ఉన్నాడు. నిజ స్వరూపమా, నిజంగా ల్యాండ్ అనేది ఇప్పుడు మనం నివసిస్తున్నది భూమి కూడా నిజమైనది కాదు, ఇది ఛాయ. నిజమైన ల్యాండ్ క్రీస్తు అయి ఉన్నాడు. సో కాబట్టి ఇంతగా చివరిగా వచ్చినంటే సాతానుడు ఎన్నో రకమైన డిస్టర్బెన్స్, కయాస్ చేస్తూ ఉంటాడు, గందరగోళం సృష్టిస్తుంటూ ఉంటాడు. ఆయన యొక్క తంత్రములను ఎరిగిన వారమై అంటాడు. వాని స్కీమ్స్, ఇంగ్లీష్లో స్కీమ్స్ అంటూ ఉంటాడు. ఈ రకంగా పడగొట్టాలి, ఈ రకంగా పడగొట్టాలి. ఇద్దరు భార్య భర్తలు మంచిగా సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, దేవుని మందిరంకి వెళ్తారు, వాళ్ళిద్దరిలో ఎట్లా పెట్టాలనేది అది ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ తంత్రమును ఎరిగిన వారమై ఉండాలి. ఆ స్కీమ్గా వచ్చిండ్రు, బూచోడు వచ్చిండు. పిల్లలు తినకపోతే కూడా పండుకోకుంటే ఏమంటాడు, బూచోడు వచ్చిండు పండుకో అంటుంటారు. మన ఇద్దరి మధ్యలో కూడా భార్య భర్తల విషయంలో కూడా, సంఘస్థుల విషయంలో కూడా, సంఘ పెద్దల విషయంలో కూడా బూచోడు వస్తూ ఉంటాడు. వాడు వచ్చి సాతానుడు వచ్చి గందరగోళం, అది గ్రహించే స్థితిలో ఉండాలి. సాతాను తంత్రములను ఎరిగిన వారమై జయశీలుడమై ఉండాలి. మనలో ఉన్నవాడు లోకమును జయించున్నాడు. నీవు కూడా లోకమును జయించాలి ప్రతి విషయంలో. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామా ఈరోజు? వాక్యం అంతా మన నోటిని జయిస్తామా? ప్రాక్టీస్ చేద్దామా? మనం సాఫ్ట్గా మాట్లాడదామా? నెమ్మదిగా మాట్లాడదామా? పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా, పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బలహీనులై ఉండవచ్చును, వాళ్ళు దేవునిలో ఎదగని వాళ్ళు ఉండవచ్చును, వాళ్ళతో నీవు గట్టిగా మాట్లాడితే లాభం ఏముంది? వాళ్ళకి నీకేం భేదం? దేవునిలో ఎదిగిన వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, నీవు సాఫ్ట్గా మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ సిలువ మీద వేసినప్పుడు 7 మాటలు ఏ రీతిగా మాట్లాడారు. ఆయనను అన్యాయంగా ఆయనను సిలువ వేసి ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఉమ్మి వేసి ఉన్నారు, గడ్డం బెరికి వేసి ఉన్నారు. వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించిన. ఆ వాయిస్ చూడండి ఏ రీతిగా ఉన్నాడు. సాఫ్ట్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తామా? వేరే వాళ్ళు గ్రహించేటట్టు ఉందామా? సో యేసుక్రీస్తు అన్న వాయిస్, దేవా నీ స్వరము నాకేం, నీ స్వరము నేను విందును ప్రభు అని పాట పాడుకుంటుంటాం. ఆయన స్వరము మనం పొందుదామా? ఆయన గొంతు మనం తీసుకుందాం, ఆయన పెదవులు మనం అనుకరిస్తామా? సాఫ్ట్గా మాట్లాడదాం. ఒకటి నేను మాట్లాడేది. సో కాబట్టి ఆయనను పోలి నడుచుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను పౌలు అన్నాడు. చూడండి ఎంత స్ట్రాంగ్ గట్స్ ఉన్నాయి చూడండి. ఆయన నీకు నాకు ఆ గట్స్ ఉన్నాయా అనగలుగుతామా? ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us ప్రాక్టీస్ వన్ స్టెప్ బై స్టెప్, ఏదైనా ప్రాక్టీస్. సో క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండున్నట్టు ఆయన మనస్సును, ఆయన యొక్క మాటను, ఆయన పెదవులు, ఆ నాలుగు కలిగి ఉన్నట్టు దేవుడు అట్టి కృపను మనం అనుగ్రహించారు.